అందరూ ఇష్టపడే చింతపండు పులిహార చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2-3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకుని అవి బాగా వేగిన తర్వాత 4-5 పచ్చిమిరకాయలు అండ్ 2 ఎర్రటి టమోటా కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండును జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఈ సూప్ అంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఒక 10-15 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత దీంట్లో మనం ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదండి, అన్నం తీసుకుని ఈ అన్నంలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇది మొత్తం విడిగా పొడి పొడిగా చల్లారేంత వరకు కలుపుకోవాలి. ఇలా చల్లారైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ సూప్లో ఈ రైస్ కలుపుకోవడమే. చింతపండు పులిహోర చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ.